ప్రభు అందరి వందనాలు. నా పేరు ప్రశాంత్, మరి దాచారం అబ్రహం వాళ్ళ కుమారుణ్ణి. అయితే ఏమైందంటే గత నెలలో వెంకటాపూర్లో మీటింగ్ జరిగినాయి. 2 రోజులు మీటింగ్ వెళ్ళాను. మీటింగ్ తర్వాత ఒక 5 days వర్క్ చేశాను. వర్క్ చేశాక నాకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ అనుకుని అందులో సైలెంట్ ఉన్నా, ఎండ దెబ్బ తగిలిందేమో సైలెంట్గా ఉన్నా. కానీ కొద్ది రోజులకు నేను చాలా సిక్ అయిపోయినా. ఏంటిలా సిక్ అవుతున్నా సిరిసిల్లకి హాస్పిటల్కి వెళ్ళా. హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ చేస్తే బ్లడ్ తక్కువ ఉంది, ప్లేట్స్ తక్కువ ఉన్నాయి. అలానే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల జాండీస్ కూడా వచ్చాయని చెప్పారు డాక్టర్. ఒక 8 days 10 days మనం ఒక మెడిసిన్ రాశారు. ఆ యొక్క మెడిసిన్ వాడుతున్నా కానీ ఇంకా కవర్ అయితే లేదు. చాలా విపరీతమైన దగ్గు, అసలు నిలబడడానికి కూడా శక్తి లేదు నాకు. మళ్ళీ ఆ మెడిసిన్ అయిపోయాక మళ్ళీ వెళ్తే డాక్టర్ అన్నారు, నీకు మళ్ళీ టెస్ట్ చేస్తే ఇంకా నీకు బ్లడ్ తక్కువనే ఉంది, నువ్వు కరీంనగర్ వెళ్ళాలి అని చెప్పారు. కానీ కరీంనగర్ వెళ్ళాలి, ఇంకా నీకు బాడీ స్కానింగ్ కూడా చేయాలన్నారు. నేను మనసులో అనుకుంటున్నా, అసలు ఈ బ్లడ్కు ఈ స్కానింగ్ ఎందుకు అని నాకేం అర్థం కాలేదు అని సైలెంట్గా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి అదే రాత్రి నా కుటుంబం అంతా ప్రార్థనలో గడిపాము. ప్రార్థనలో గడిపిన మరుసటి రోజు మా సిరిసిల్లలో మా పెద్దనాన్న కాల్ చేసి సిరిసిల్లకు రాలని చూపిస్తా అని ఫోన్ చేశారు. మళ్ళీ నేను సిరిసిల్లకు వెళ్ళాను. మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మళ్ళీ నూతనంగా మళ్ళీ టెస్ట్ చేస్తే బ్లడ్ తక్కువ ఉంది, మళ్ళీ ప్లేట్స్ తక్కువనే, నువ్వు మళ్ళీ స్కానింగ్ చేసుకోవాలని చెప్పారు. సరే స్కానింగ్ కరీంనగర్ అని చెప్పలేదు, స్కానింగ్ చేసుకోవాలని చెప్పారు. మళ్ళీ సిరిసిల్లనే స్కానింగ్ తీసుకున్నా. స్కానింగ్ తీసుకుంటే ఆ స్కానింగ్కు హాస్పిటల్కి వెళ్తే నాకు చాలా భయం వేసింది. అసలు నాకేం అర్థం కాలేదు స్కానింగ్ ఏంది. నేను చిన్నప్పటి నుండి నాకు ఏ హాస్పిటల్కి వెళ్ళలే, అంత శ్రమ కూడా రాలేదు. కానీ ఎందుకు ఆ శ్రమ వచ్చింది, శ్రమ నా మేలుపరగా నేను అనుకున్నా. ఆ హాస్పిటల్కి వెళ్ళా, ఇంకా డాక్టర్ రాలేక సమయం ఉన్నది. సమయంలో నేను ప్రార్థన చేస్తున్నా. ఇంటికి మా చెల్లెకి కూడా ఫోన్ చేసిన, మా చెల్లె మా అమ్మ వాళ్ళు కూడా ప్రార్థన చేసినారు. నేను కూడా హాస్పిటల్లో కానీ ప్రార్థన చేసిన. నాకు తెలుసు నా మనసులో ఉన్నది నార్మల్ రిపోర్ట్ వస్తుందని. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక 3 రోజులు సిరిసిల్లలో ఉన్నా. సిరెన్స్ ఎక్కించారు, సిరెన్స్ ఇంజక్షన్ ఎక్కించారు. ఒక 3 రోజుల తర్వాత కవర్ అయినాక మెడిసిన్ ఇచ్చారు. ఇంటికి వచ్చిన దేవుడి మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఒక భక్తుడు ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా నోటి మాటకు కూడా దూషించొద్దని చెప్తున్నారు ఆ భక్తుడు. మనకు చిన్న శ్రమ రాగానే, ఏంటి ప్రభువా నేను ఇంత భక్తిగా ఉన్నాను, నేను ఇంత పరిశుద్ధంగానే జీవిస్తున్నాను, నాకే ఎందుకు శ్రమ అని మన నోటి మాటతో కానీ మన మనసులో అనుకోవచ్చు. అలాంటి భావన ఎవరికి రావద్దు. ఎన్ని శ్రమలైనా శ్రమల వెనుక గొప్ప అద్భుతం ఉంటుంది. ఇది నా జీవితంలో 2వ మిరాకిల్. నా యొక్క ఆరోగ్యం కోసం, నా కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అలాగే ప్రార్థించండి. మీకోసం కూడా నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.